హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవీ ప్లాంట్స్ కేర్. ఈరోజు మీ ముందుకు టర్టల్ వైన్ అనే ఒక హ్యాంగింగ్ ప్లాంట్ని తీసుకొచ్చిన. దాని ప్రాపగేషన్ అండ్ కేరింగ్ ఎట్లుంటుంది అనేది మనం చూద్దాము. సో టర్టల్ వైన్ ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అన్నట్టు. ఇట్లా చిన్న చిన్న తీగల్లాగా ఉంటాయి. ఇది ఎట్లా చేసుకున్నా కానీ వస్తుంది 100%. కాకపోతే మనది కొంచెం కేరింగ్ అనేది కొంచెం దీనిపైన కొంచెం డిపెండెడ్ అన్నట్టు. దీన్ని ఎంత లైట్ తీసుకుంటే మొత్తం ఇట్లా బర్న్ అయిపోతాయి. చూసిందా, నేను ఒక ప్లాంట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇట్లా బర్న్ అయిపోయినాయి. కాకపోతే ఇది ఎండలో ఉండడం వల్ల ఇట్లా అయినట్టున్నది. దీన్ని ఎట్లా చేసుకోవాలి చూద్దాం. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది 6 inches పాట్ తీసుకున్నా. ఇది తర్వాత ఒకటి హ్యాంగింగ్ చైన్ అనమాట. ఈ చైన్ను దీనికి యూజ్ చేసుకొని దాన్ని మనం పైన పెట్టుకోవచ్చు. దీంట్లో ఏమేమి యూజ్ చేయాలి అంటే సాయిల్, దీంట్లో ఏమేమి ఉంది, రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ రెండు మిక్స్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నా. తర్వాత కోకోపీట్, ఇది ఎంత పెట్టుకోవాలనేది చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఒక 70% బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ తీసుకొని ఒక 30% కోకోపీట్ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకు మిక్స్ చేసుకోవడము అంటే డైరెక్ట్ ఇప్పుడు మనకు రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ ఓన్లీ అదే యూజ్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు ఎప్పుడన్నా మన వాటర్ టైంకి మనం పోయకపోయినా కానీ అది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దాంట్లో నిల్వ ఉంచుకుంటుంది అన్నట్టు వాటర్ని. ఈ కోకోపీట్ ఎందుకంటే మొత్తం డ్రై కాకుండా మొత్తం ఏదైతే పాట్లో మొత్తం డ్రై ఒక వాటర్ మనం పోయకున్నా కానీ బ్లాక్ సాయిల్ అనేది గట్టిగా అయిపోయి దాని వేరును మొత్తం ఇట్లా నలిపేస్తుంది అన్నట్టు. సో కోకోపీట్ వేసుకుంటే కొంచెం చదువుగా ఉంటుంది అన్నట్టు. సో 30% ఇది యూజ్ చేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఏదైతే పాట్ ఉందో ఆ పాట్లో మొత్తం సెట్ చేసుకోవాలి. ఇట్లా పాట్ని మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇవి స్టెమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్టెమ్స్, ఇంత పెద్దగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్న లేయర్స్ దీన్ని ఎంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా కానీ, ఎందుకంటే ఇది చిన్నగా ఇప్పుడు ఒక ఇంచ్కి దీనికి రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ ఏ రేంజ్లో ఇక్కడ పెట్టుకొని ఇట్లా వదిలేసినా కానీ ఇది ఫామ్ అవుతుంది, ప్లాంట్ లాగా మారిపోతుంది ఇది. కాకపోతే మనం మరీ అంత చిన్నగా పెట్టుకోవద్దు, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఉంది కదా. సో దీన్ని హాఫ్ చేసి పెట్టుకుందాం. మొత్తం రౌండ్గా సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఇది గోల్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా మనం ఏ యాంగిల్లో పెట్టుకున్నా కూడా ఇది బయటకే వస్తుంది. దీన్ని మరీ ఇట్లా పెడుతున్నాడు, వస్తుందో రాదో అన్న చిన్న డౌట్ మీకు రావచ్చు, కానీ ఇది 100% వస్తుంది. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే దీనికి రూట్ అనేది హాఫ్ ఇంచ్కే ఉంటుంది. అది సాయిల్లో కొంచెం మనం పైన సాయిల్ పోయకున్నా కూడా అది కంపల్సరీ రూట్ ఫామ్ అవుతుంది, దానికి అతుక్కుంటుంది. ఇట్లా పెట్టుకున్న తర్వాత పైన మనము లైట్గా పోసుకున్న సరిపోతుంది. లైట్గా ఇక్కడ ఏదైతే రూట్ అనేది బయటకు వచ్చిందో దానికి ఎక్కువ. ఇది ఇంత హైట్ వచ్చింది, మళ్ళీ వాటర్ అనేది ఆగుతుందా అని చిన్న డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది మనం సాయిల్ ప్లస్ కోకోపీట్ రెండు మిక్స్ చేసి పెట్టినాం కాబట్టి వాటర్ పోసినప్పుడు లైట్గా కిందకి దిగుతుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ప్లాంట్ అనేది మనము నాటేసుకున్నాము. దీనికి ఇప్పుడు హ్యాంగింగ్ చైన్ సెట్ చేద్దాము. హ్యాంగింగ్ పాట్ ఇట్లా సెట్ చేసుకున్నాం. సో దీనికి కొంచెం వాటర్ పోసి మనం ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో హ్యాంగ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఎక్కువ వద్దు, ఎక్కడైతే హ్యాంగ్ చేసుకుంటామో అక్కడ చేసుకుంటాం. సో ప్లేస్ ఇది ప్రజెంట్ అయితే ఒక
ఇది ఎందుకంటే ఇప్పుడే నాటుకున్నాం కాబట్టి డైరెక్ట్ సన్లైట్ అనేది ఓవర్గా పడ్డా కానీ దీనికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొత్తం లీవ్స్ కూడా దీని స్టెమ్స్ కూడా బర్న్ అయిపోతాయి. కొంచెం ఈ నెట్ షేడ్లో పెట్టుకుందాము. ఒక 10 days తర్వాత కొంచెం హీట్ షిఫ్ట్ చేసుకుందాం. లైట్గా ఇండైరెక్ట్ సన్లైట్ వస్తుంది. ఇప్పుడైతే మొత్తం సన్లైట్ లేదు, ఒక 20% సన్లైట్ మాత్రం పడుతుంది. ఇది 20% నెట్ అనమాట. చూడండి, ఇది 15 days ప్లాంట్. 15 daysకి ఇది ఒక హాఫ్ ఫీట్ అట్లా ఉంటుంది. దగ్గర నియర్ టు 1 feet అట్లా ఉంటుంది. బాగానే పెరిగింది, కాకపోతే వన్ సైడ్ సరిగ్గా రాలేదు. ఇంకొకటి ఒకసారి జూమ్ చేసుకో. ఇక్కడ ఏంటంటే మొత్తం మాడిపోయినట్టు కొన్ని లీవ్స్ మొత్తం ఎండిపోయినట్టు అయినాయి, లోపల కనిపిస్తున్నాయి కదా. ఇదేంటంటే దేనివల్ల అవుతుందంటే, ఇది డైరెక్ట్ సన్లైట్లో కానీ టర్టల్ వైన్ని పెడితే పెరగడం బాగానే పెరుగుతుంది. కాకపోతే కొంచెం ఇవి ఏవైతే ఏజ్డ్ ఉన్న లీవ్స్ ఉంటాయో అవి కొంచెం మాడిపోతాయి అన్నట్టు డైరెక్ట్ సన్లైట్లో. దీన్ని ఎట్లా అంటే కొంచెం ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవాలి. ఇండైరెక్ట్ సన్లైట్ అంటే ఏదైనా షెడ్ కానీ లేకపోతే మన బాల్కనీ ఏరియాలలో కానీ ఇట్లా పెట్టుకుంటే డైరెక్ట్ సన్లైట్ పడకుండా కొంచెం షాడో ఏరియాలో పెట్టుకుంటే ఇట్లా ఈ బర్నింగ్ అనేది, లీవ్స్ బర్నింగ్ అనేది ఉండదు అన్నట్టు. ఇదని చేసుకోవాలి. 15 daysకి ఇట్లా అయింది, చూస్తున్నారు కదా. 15 daysకి దీనికి ఇప్పుడు మనం ఏమేమి చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇది మన కిచెన్ వేస్టేజ్ అన్నట్టు. ఇంట్లో ఏవైతే కిచెన్ వేస్ట్, ఇప్పుడు చాయపత్తి కానీ ఎగ్గు పొట్టు కానీ అవి కానీ ఇంకా ఏవేవైతే ఉన్నాయో నేను మళ్ళీ మీకు దాన్ని జాలి పట్టుకున్నప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇదాన్ని ఈ టైప్లోనే ఎందుకు చేసినా, లేకపోతే డబ్బాలో కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ కొబ్బరి బొండంలోనే ఎందుకు చేసినా అంటే, ఇది మనం ఎప్పుడెప్పుడు కొబ్బరి బొండం తాగుతాం కదా, తాగినప్పుడు ఈ కొబ్బరి బొండాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, అది మీకు తెలిసింది. దాని గురించి చెప్పాలంటే మళ్ళీ ఇంకొక వీడియో అవుతుంది. సో దీంట్లో ఉన్న కొబ్బరి తురుము కూడా మనకు ఈ ప్లాంట్స్కి సంబంధించి యూజ్ అవుతుంది. అది కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాను, జాలి బట్టి చూపిస్తాను ఏమేమి దీంట్లో కలిపినో సరే చూసుకోండి. ఇది వేసుకొని ఒక 25 days అవుతుంది. 25 daysలో వాటర్ కూడా ఎవాపరేట్ అయినాయో ఏమో అర్థమవుతలేదు, చూసుకోవాలి. ఈ వాటర్ ఎంత తక్కువ వచ్చినా కానీ అది యూజ్ అవుతుంది అన్నట్టు మన ప్లాంట్కి. సో దీంట్లో చూసుకున్నట్టయితే దీంట్లో కొబ్బరి కూడా కనిపిస్తుంది కదా, కొబ్బరి ఉంది. దీంట్లో వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయినాయి. వాటర్ అంటే ఎక్కువ స్పేస్ లేదన్నట్టు, మనం వేసింది ఎక్కువనే ఉన్నది. దీన్ని జాలి పట్టి దీన్ని ఇట్లా డైరెక్ట్ హ్యాండ్ తోటి చేస్తున్నా అనుకోకండి, గ్లౌజెస్ యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఇంట్లో మనం తినేది తాగేదే కదా, అంత గలీజ్ ఏమి ఉండదు. ఇది దీన్ని సైడ్కి పెట్టుకుందాం. దీంట్లో వాటర్, దీంట్లో ఏమేమి అనేది మిక్స్ చేసినా అనేది నేను చూపిస్తాను మీకు. కొంచెం ఇది వేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి అంటే మనం యూజ్ చేసిన చింతపండు కానీ, ఆనియన్స్, తర్వాత చాయపత్తి, జమ్ని చాయపత్తి యూజ్ చేస్తారు మా ఇంట్లో, అది ప్లస్ ఇది గుడ్డుది పొట్టు ఉంటుంది కదా, గుడ్డు పొట్టు, తర్వాత ఆలుగడ్డ పొట్టు, ఇవన్నీ యూజ్ చేసి ఒక 25 days దాంట్లో వాటర్ పోసి పెట్టిన. ఇది వేస్ట్. దాంట్లో వచ్చిన వాటర్ వచ్చేసి ఇది వాటర్, ఎంత ఎక్కువ రాలేదు, కొంచెమే వచ్చింది, చూసుకోండి, కొంచెమే వచ్చింది. ఎందుకంటే నేను చేసింది జస్ట్ ఒక ప్లాంట్ కోసం. ఈ ప్లాంట్ దీనికి ఎంత అనేది యూజ్ అవుతుంది అనేది చూడొచ్చు. పోసుకుందాం ఇప్పుడు. సో 15 daysకి ఇట్లా అయింది. 15 days తర్వాత మనం ఇట్లా దీనికి కిచెన్ వేస్ట్ అనేది యూజ్ చేసినాము. మళ్ళీ 30 daysకి ఎట్లా అవుతుంది అనేది 30 daysకి మనం చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది 30 daysకి ఇట్లా అయింది అన్నట్టు. చూడండి, మీరు దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇది కొత్తగా వస్తున్నాయి. ఇవి 30 daysకి ఈ రేంజ్లో వచ్చింది. ఇది ఒక 2 feet ఉండొచ్చు.
2 ఫీట్స్ అంటే కొంచెం షేప్ అవుట్ అయితే అయింది, వన్ సైడ్ రాలేదు, అటు సైడ్ కొంచెం పెరగాలి. ఇంకా అటు సైడ్ కొన్ని వాటిని అటు సైడ్ వేసుకుంటే మనకు ముందు పెరిగే దాంట్లో కొంచెం ఎక్కువ గ్రోత్ అనేది కనిపిస్తుంది. వన్ సైడ్ అటు సైడ్ పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఇటు సైడ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ వచ్చింది. అంటే పెరగకపోవడం అంటే పెరిగింది, కాకపోతే ఏమైందంటే కొంచెం షేప్ అవుట్ అయింది అన్నట్టు. వన్ సైడ్ మొత్తం ఒక గోల్గా మొత్తం ఫామ్ కాలేదు, కొంచెం ఇంకా దానికి కొంచెం టైం పట్టుద్ది. ఇంకా చూద్దాం. ఇంకా ఇది ఇప్పటికి 30 డేస్ అవుతుంది కదా, ఇంకా 45 డేస్కి ఒకటి, తర్వాత 60 డేస్కి కూడా ఎట్లుంటుందో మనం చూద్దాం. 60 ఇంకా తీసుకోవచ్చు, 3 మంత్స్ కూడా ఎట్లయితుందో చూపిస్తాను. నాకు అప్పటి వరకు టైం ఉంటాయి. ఈ వీడియోకి బాగా లెంతీ అయ్యేటట్టున్నది, ఎందుకంటే ఇప్పటికే మన వీడియోస్ రాక ఒక 1.5 మంత్ అవుతుంది. ఈ టర్టల్ వైంది మొత్తం ప్రాపగేషన్ ఎట్లుంటుందో చూపించడానికి ఇంత లేట్ అవుతుంది యాక్చువల్లీ. చూడండి, ఇది 45 డేస్కి ఈ రేంజ్లో పెరిగింది. ఇది మెజర్మెంట్ వచ్చేసి ఒక 3.5 ఫీట్స్ 4 ఉంటుంది. అంత పర్ఫెక్ట్ మనకు అంత తెలియదు. దీన్ని మళ్ళీ మీకు కొలిచి చూపిస్తాను నేను. కాకపోతే దీన్ని ఎంత కేరింగ్ చేస్తే 45 డేస్కి ఇంత పెద్దగా పెరిగింది అంటే ఇంకా 60 డేస్ మంత్స్కి కూడా ఇంకా చాలా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి ఇప్పుడు కొంచెం మనము కేరింగ్ అనేది చూపించాలి. దీనికి వేసుకోవాల్సిన కొంచెం మెడిసిన్ అనేది వేసుకోవాలి. ఏమేమంటే డిఏపి కానీ, కోకోపిట్ కానీ, లేకపోతే ఇప్పుడు మన ఇంట్లో వేస్టేజ్ ఏదైతే కిచెన్ వేస్ట్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని ఇట్లా కూడా పెంచుకోవచ్చు. దీన్ని ఎట్లా చేసుకోవాలనేది నేను ముందు చూపిస్తాను. సో 45 డేస్ తర్వాత దీన్ని ఏం చేసుకుంటే బాగుంటుందంటే, మనం ఫస్ట్లో 15 డేస్కి అనుకుంటాం, 15 డేస్కి 30 డేస్కు అంత గుర్తులేదు, అంటే గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు మనం కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు డిఏపి వేసుకుందాము. డిఏపి ఎంత ఎక్కువ మొత్తంలో వేసుకున్నా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇది డిఏపి ఇట్లా ఎందుకంటే అంటే తొందరగా కరిగిపోవాలని దీన్ని క్రష్ చేసిన దీన్ని వేసుకుందాం. ఇప్పుడు మనం వేసేసుకొని కొంచెం వాటర్ స్ప్రే వేసుకుంటే 45 డేస్ తర్వాత జస్ట్ వాటర్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. ఇది ఇట్లా వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 60 డేస్కి ఎట్లుంటుందో మళ్ళీ చూద్దాం. చూసారు కదా, ఇది సెకండ్ మంత్లో, అంటే దీనికి ఇంత 6 ఫీట్ ఎబోవ్ రావడానికి ఒక 2 మంత్స్ ఎబోనే పట్టింది. 2 మంత్స్కి ఈ సైజులో వచ్చింది అనుకోండి. చూడండి, ఇంకా టైం ఇస్తే మనం దీనికి 3 మంత్స్ 4 మంత్స్ వేసుకున్నా కానీ ఇది ఇంకా సైజ్ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే దీనికి మెయింటెనెన్స్, కేరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంచాలి. చూపించాను కదా మీకు, 15 డేస్కి, 1 మంత్కి, 45 డేస్కి అండ్ సెకండ్ మంత్కి ఈ సైజులో వచ్చింది. దానికి ఎట్లా కేరింగ్ అనేది చేయాలో మీకు ముందు అయితే చూపించాను క్లియర్గా. చూడండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.